నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ప్రొద్దుటూరు పశు వైద్య కళాశాల వర్కర్లు ఆబ్కాస్ ను కొనసాగించాలని 26,000 రూపాయలు వేతనాలు ఇవ్వాలని భగత్ సింగ్ కాలనీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీతో ధర్నా చేపట్టారు. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి మనోహర్ మాట్లాడుతూ ఆబ్కాస్ ను రద్దు చేయాలని జీవో 2 విడుదల చేయడం దుర్మార్గమైన ఆలోచనదని, ఇది కార్మిక వ్యతిరేకమైన విధానమని అన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబించి ఇంటి దారి పట్టిందని, మీరు కూడా కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తే మిమ్మల్ని కూడా ఇంటికి సాగనంపుతారని అన్నారు. ఈ ధర్నాలో సిఐటియు జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, సిఐటియు కార్యదర్శి విజయ్ కుమార్, పశు వైద్య కళాశాల యూనియన్ నాయకులు ఆర్వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. చేస్తూ ఉంటే ఈరోజు ఒక్క మాట కూడా ఈరోజు దాని మీద ఏం ఊసేస్తే పరిస్థితి లేదు. మన డిపార్ట్మెంటే కాదు, పక్కన ఉన్న కోర్టు కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎంఆర్ఓ కావచ్చు, ట్రెజరర్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, అన్ని పక్కనే ఉన్న డిప్యూటీ ఆఫీస్ కూడా ఉంది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థ జరుగుతూ దానికి వ్యతిరేకంగా అందరినీ ఐక్యంగా ఆబ్కాస్ను వ్యతిరేకించడానికి ఈరోజు రద్దు చేయడం కోసం దాన్ని కొనసాగించాలి, ఆబ్కాస్ను కొనసాగించాలి, మెయిన్ డిమాండ్ పర్మనెంట్ చేయాలి అనే డిమాండ్ ద్వారా కడప జిల్లాలో ఉన్న ఆబ్కాస్ ఉద్యోగులందరినీ కదిలించే పని ప్రయత్నం జరుగుతూ ఉంది. ట్రేడ్ యూనియన్గా సిఐటిగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాన్ని మీరందరూ కూడా ఏరు దాటిన తర్వాత బోటి మల్లన్న టైపులో ఉంది అని చెప్పడానికి ఆబ్కాస్ ఉద్యోగులు పొద్దుటూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ఆందోళన చేయడమే నిదర్శనంగా నేను సిఐటిగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే ప్రభుత్వం అధికారంలోకి అంటే ఇన్ని రకాలుగా మాటలు చెప్పి అబద్ధాలు జరుగుతూ అయితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సాధించుకోవడానికి ఓ పోరాటం చేయాలి. సాధించుకున్న తర్వాత జీవో మేము అమలు చేస్తామని చెప్తారు. చెప్పిన తర్వాత అది అమలు చేసుకోవడానికి మరొక పోరాటం చేయాలి. పోయే అవకాశం ఈ ప్రభుత్వాలు కల్పిస్తూ ఉన్నది. తెలుగుదేశం నాయకత్వానికి, కొంతమందికి మోచేత నీళ్లు తాగే వాళ్లకు ఈరోజు ఉద్యోగులను కూడా ఈరోజు సంతలో పెట్టేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని పెద్ద ఎత్తున పోరాటం చేయగలిగితే సాధ్యం కాదు. మనం పోరాటం చేయాలి, అడగాలి, మాట్లాడాలి, ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. నిన్ననే రాష్ట్రం అంతటా 20 జిల్లాల్లో 26 జిల్లాల అన్ని జిల్లా కలిగింది. ఇదంతా కూడా ఓ దీర్ఘకాలికమైనటువంటి రూపంలో మనం పోరాటం చేస్తే తప్ప సాధ్యం కాదు. ఏం చే పరిస్థితి ఏంటి? నిన్నగాక మన పేపర్లో ఒకటి వచ్చింది, చైర్మన్లకు 2,77,000 సంవత్సరాలుగా అన్నీ వదులుకొని ఈరోజు సాకిరిపై ఈరోజు డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటే ఈరోజు మన జీతం లేదు, ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇంతవరకు మీరు కామ్గా ఉన్నారు. కామ్గా ఉంటే సాధ్యం కాదు. ఈరోజు కామ్గా కుంభకర్ణుడికి చాలా అద్భుతంగా భూ పెడితే లేచాది. ఈ ప్రభుత్వానికి ముళ్ళుగర తీసుకొని పొడసాల. అది పోరాటం చేయగలిగితేనే సాధ్యమైతే తప్ప, ఉద్యమం చేయగలిగితే సాధ్యమైతే తప్ప ఇంకోటి కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ జిల్లాలో 76 డిపార్ట్మెంట్లలో 15,000 నుంచి 25,000 మంది ఆబ్కాస్ ఉద్యోగులు ఉన్నారు. థర్డ్ పర్సన్ కాకుండా ఈరోజు మున్సిపల్ కావచ్చు, విద్యా వైద్య రంగానికి సంబంధించి కావచ్చు, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లలో ఈరోజు రెసిడెన్షియల్లో కానీ, కలెక్టర్ ఆఫీసులో కానీ, పశు వైద్య విద్యాలకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లో 25,000 మంది జిల్లాలో ఉన్నారు. వారు ఐక్యం కావాలి. సుబ్బారావు గారు మాట్లాడుతూ చెప్పారు 3 లక్షల పైగా ఈరోజు ఉన్నారు. ఎందుకని? 2 ప్రభుత్వాలకు లేవు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు లేవు అని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మొన్న 2 రోజుల కిందట మనం పేపర్లో మనం గమనించినట్లయితే సమానమైనటువంటి పర్మనెంట్ ఉద్యోగితో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగి సమానంగా వేతనాలు ఇవ్వాలని చెప్పి ఇచ్చింది. కానీ అంటే ఉద్యోగులకు అనుకూలంగా ఉన్నట్టు వాటికి మాత్రం ఏమాత్రం ఇవ్వరు. ఈ ప్రభుత్వాలు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ కానీ ప్రభుత్వాలు ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న మోడీ గారు అమెరికాకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అంటే ఆదాని 1,750 కోట్లు మొత్తం కాజేసి కొల్లగొట్టి, అంటే విద్యుత్ సర్దుబాటు ఛార్జీల కోసం ఇచ్చిన తర్వాత ఆ కేసు కొట్టేయించుకున్నాడు తప్ప ఉద్యోగుల జీతాలు పెంచడానికి కాదనేది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు వెటర్నరీ కళాశాలలో ఓ పెద్ద భారీ ఊరేగింపు చేశారు. ఈ పొద్దుటూరు పట్టణంలో అన్ని రకాల కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కదిలించే పని మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను మీకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అనుచరులకు ఇవ్వడానికి ఒక కుట్ర ప్రయత్నం జరుగుతూ ఉన్నది. దీనిని కార్మిక సంఘంగా సిఐటిగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీన్ని నిరసిస్తూ పొద్దుటూరు పట్టణంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు, ఆబ్కాస్ ఉద్యోగులు, వెటర్నరీ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున పొద్దుటూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి వైఖరి ఎలా ఉన్నదంటే, ఏరు దాటమునకు ఏటి మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోటి మల్లన్న టైపులో ఉంది అని చెప్పడానికి ఈరోజు జరుగుతున్నటువంటి ఆందోళన నిదర్శనం అని చెప్పి మేము సిఐటిగా చెప్పదలుచుకున్నాం.
కాబట్టి మీకు శక్తి ఉంటే, సామర్థ్యం ఉంటే మీరు చెప్పిన ప్రకారం యువగలంలో లోకేష్ నాయుడు గారు చెప్పినటువంటి ప్రకారం అందరినీ కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. ఆప్కాస్ను మొత్తం తీసేసి కాంట్రాక్ట్ వ్యవస్థను తీసేసి పర్మనెంట్ చేస్తామన్నారు. మీరు చెప్పిన మాట ప్రకారం పర్మనెంట్ చేయండి. సంక్షేమ పథకాలు లేవు, సంక్షేమ పథకాలు వర్తింపజేయండి. అంతేకాకుండా ఈరోజు 60 ఏళ్ళు అన్నారు, 62 ఏళ్ళ వరకు ఇచ్చేవారు అందరికీ చేశారు. వీళ్ళకు కూడా ఆప్కాస్ ఉద్యోగులు వెటర్ని కేటాయించాలని చెప్పి ఈరోజు చెప్పదలుచుకున్నాం. ముఖ్యంగా ముద్దు పేరు పెట్టి ఆప్కాస్ పెట్టి ఎంప్లాయీస్ పెట్టి సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా అమలు అయ్యే పరిస్థితి లేదు. కాబట్టి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ఆప్కాస్ ఉద్యోగులకు అందరికీ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంటే రిటైర్డ్ అయితే పెన్షన్ లేదు, రిటైర్డ్ అయితే అంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, వెట్టి చాకిరి తప్ప ఇంకోటి లేదు. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా క్రైమ్ ఇంకొకటి లేదు. కాబట్టి కాన్స్టిట్యూషన్కి భిన్నంగా వ్యవహరించే ప్రభుత్వానికి వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పదలుచుకున్నాం. కాబట్టి ప్రధానంగా వీరిని అందరినీ వెటర్నరీ డిపార్ట్మెంట్లో అన్ని రకాల ఆప్కాస్ డిపార్ట్మెంట్లో అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి CITగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలా చేయకపోతే రాబోయే కాలంలో CITగా ఆందోళన చేస్తాం. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాబట్టి ఆప్కాస్ ఉద్యోగులందరికీ సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి కూడా, ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా మొత్తం పర్మనెంట్ చేయాలనే డిమాండ్ ద్వారా మా నాయకత్వం అంతా కూడా మెయిల్ అన్ని పంపుతా ఉన్నారు. అప్పటికి కూడా పరిష్కారం కాకపోతే చలో విజయవాడ కార్యక్రమం నిర్వహిస్తాం. ఏమి జరిగినా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మీ ద్వారా ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి అట్లాంటి కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ వ్యవస్థ ఈరోజు జిల్లా రాష్ట్రం అంతా కూడా అలాంటి వ్యవహారం జరుగుతూ ఉంది. మీరే వెళ్దానం మాట్లాడినారు సంక్షేమ పథకాలు. మీరు ఆడ పని చేస్తున్నారంటే మేము పశు వైద్యశాలలో పని చేస్తున్నాం గొప్పగా చెప్పుకోవచ్చు. ప్యాంట్ షర్ట్ వేసుకొని ఏడ పని చేస్తున్నామంటే మేము పశు వైద్యశాల అని చెప్పి గొప్పగా పని చేసుకోవడం తప్ప ఒక మార్గం లేదు. కానీ మా డాక్టర్ ఆల్ట్రా చెప్పింది ఏంటంటే 2400 క్యాలరీలు ఉండాలి బ్రతకాలంటే మినిమం. ఓ భార్య, భర్త, అమ్మ, నాన్న, ఓ బాబు బ్రతకాలంటే, 2 పిల్లలు బతకాలంటే 2400 క్యాలరీలు కావాలి. 2400 క్యాలరీలు కావాలంటే మినిమం 26,000 నుంచి 34,000 జీతం ఇచ్చే తప్ప బ్రతకడం సాధ్యం కాదు అని చెప్పి ILO ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ చెప్పింది. కానీ ప్రభుత్వాలకు పట్టవు, ఈ ప్రభుత్వాలు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి నిన్న మొన్న చైర్మన్కు 2,75,000, 1,25,000 రూపాయలు నెలకు జీతం, 60,000 రూపాయలు వెహికల్కు, 52,000 రూపాయలు ఫోన్ బిల్లులకు, వాళ్ళ అనుచరులకు. కానీ 17 సంవత్సరాలు మనం పనిచేస్తూ ఉంటే కనీసం 15,000 మించి ఎవరికి మ్యాక్సిమం 20,000 కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అంటే మన ద్వారా వెట్టి చాకిరీ చేయించుకున్న పరిస్థితి తప్ప ఇంకొక మార్గం లేదు. మనం మన కోసం కాదు, ప్రజలు బాగుండాలి, ప్రజలు క్షేమంగా ఉండాలనే లక్ష్యం మీద ఈరోజు ఆప్కాస్ ఉద్యోగులు సంసిద్ధంగా, నిజాయితీగా, నిక్కసిగా ఈరోజు పనిచేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం ఉద్యోగుల చేతిగానితనంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఖబర్దార్ అనే రూపంలో మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? మన ఫేస్బుక్లో, వాట్సాప్లో, ట్విట్టర్లో మన ఫోటో మనం కాదు చూసుకోవాల్సింది. ఇప్పటి నుంచి మినిమం 26,000 కావాలి, ఆప్కాస్ ఉద్యోగులు పర్మనెంట్ కావాలనే నినాదం ద్వారా వాట్సాప్లో, ఫేస్బుక్లో మన ప్రయత్నం జరగాలి. ఆ ప్రయత్నం జరగడం కోసం మనం ప్రయత్నం చేయాలని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనమే కాదు, చాలామంది మున్సిపల్ కార్మికులు ఉన్నారు, రెసిడెన్షియల్లో 120 మంది దాకా ఉన్నారు, లేకపోతే హాస్పిటల్లో, PH హాస్పిటల్లో, వైద్య విధానంలో కానీ GGHలో కానీ రకరకాలుగా అన్ని డిపార్ట్మెంట్లో, శిక్షా అభియాన్ కానీ, 104 కానీ, 108 కానీ అన్ని రకాల ఉద్యోగులు ఈరోజు 76 డిపార్ట్మెంట్లో ఉన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ లేకుండా, ఆప్కాస్ వ్యవస్థ లేకుండా ఈ ప్రభుత్వ మనుగడ సాధ్యం కాదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. మన శరీరంలో వెన్నముక్క లేకపోతే మనిషి బట్టగట్లేడు. వాడు కాలు చెయ్యో పడిపోయి దిక్కు తెలక పాకులాడాలి. కానీ ఆప్కాస్ ఉద్యోగి లేకుండా, డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ ఉద్యోగి లేకుండా ఈ డిపార్ట్మెంట్ బాగుందని చెప్పే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వాలకు లేవని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అలాంటి ఉద్యోగులను ఈరోజు థర్డ్ పర్సన్కి ఇచ్చి, ఏజెంట్స్కి ఇచ్చి, ఇంకొకరికి ఇచ్చారు, ఇంకో వరదరాజు పెట్టుకో, ఇంకో రాచమల్లికో, ఇంకొకరికి చెప్పి కాజేసి కలడానికి మనను సంతలో సరుకులాగా అమ్మడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ట్రేడ్ యూనియన్గా, CITగా సంతలో సరుకులాగా పెట్టడానికి, అమ్మడానికి, థర్డ్ పర్సన్కి ఇవ్వడానికి ట్రేడ్ యూనియన్, ఆప్కాస్ యూనియన్ ఒప్పుకోదు. దాని మీద పోరాటం చేస్తామని చెప్పి చెప్పదలుచు